సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ల పేరుతో ఈ మధ్య కాలంలో కొంతమంది చేసే ఆకతాయి పనులు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ప్రాంక్లు, మీమ్ల పేరుతో కొంతమంది కంటెంట్ క్రియేటర్లు మితిమీరి ప్రవర్తిస్తున్నారు, హద్దులు దాటుతున్నారు. ఈ మధ్య యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఒక వీడియోలో తన మిత్రులతో కలిసి తండ్రి కూతురు బంధంపై దారుణమైన కామెంట్లు చేసి జైలు పాలయ్యాడు. అయితే తాజాగా ఓ తమిళ యూట్యూబర్ తిరుపతిలో భక్తులను ఆట పట్టిస్తూ ఒక ప్రాంక్ వీడియో చేయడం దుమారం రేపుతోంది. శ్రీవారి దర్శనానికి వెళ్లే నారాయణగిరి ఉద్యానవన షెడ్లలో తన మిత్రులతో కలిసి సదరు యూట్యూబర్ చేసిన ఈ ప్రాంక్ వీడియోలపై భక్తులు మండిపడుతున్నారు. அது பணக்கார யூடியூபர்ஸ் அப்படின்ற நம்ம போல இல்ல நம்ம வந்து இருக்கிற காசெல்லாம் பெட்ரோல் எடுத்து தீத்து போயிடுது. ஏதோ கொஞ்சம் நஞ்சம் அவங்க சேர்த்து வச்சோம்னா ஏதோ காரோ பைக்கோ வாங்குறோம், அதையும் தூக்கிட்டு போயிடுறாங்க. அப்புறம் வக்கீல் செலவு, போலீஸ் செலவு, அப்படி இப்படி எல்லா காசும் போயிடுது. அதனால தான் சரி எவ்வளவு நாள் ஆனாலும் பரவாயில்லன்னு கிட்டத்தட்ட ஒரு 12 மணி நேரமா வந்து நடக்கிறோம், படுக்கிறோம், உட்காரோம். ஆனாலும் இப்ப புதுசா அட்டியில் அடிக்க போறாங்க பாரு. ஐயோ, இன்னொரு குண்டா. இன்னொரு குண்டு ஆல்ரெடி 8 மணி நேரம் ஒரு குண்டுல இருந்தோம். இன்னொரு குண்டா. இந்த குண்டுல போன் வாங்கிடுவாங்களா? இந்த குண்டுல அடுத்த குண்டுல லகேஜ் யங் சங்கர். இது கட் பண்றதுக்கு முன்னாடி வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா இருந்தாலும் அந்த வைப்பு பத்தல. இன்னும் கொஞ்சம் உள்ள டீப்பா போகணும். அங்கெல்லாம் பாட்டு போட்டுட்டு இருப்பாங்க, ஆளாளுக்கு ஒரு சவுண்ட் கொடுப்பாங்க, அப்ப கரெக்டா இருக்கும். తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. ఈ క్రమంలో నారాయణగిరి షెడ్స్లోని క్యూలో వెళుతూ కంపార్ట్మెంట్ తాళాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నటించాడు. వచ్చిన వారు టీటీడీ సిబ్బందిగా భావించిన భక్తులు ఒక్కసారిగా పైకి లేచి ఆశగా ఎదురు చూశారు. వెంటనే వాసన్ వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. తీరా చూస్తే వారు ప్రాంక్ వీడియో చేశారు. ఈ ప్రాంక్ వీడియోను వారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అలాగే క్యూ లైన్లో కూడా వెకిలి చేష్టలు చేస్తూ వీడియోలు తీశారు. ఈ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు ప్రవేశించక ముందే భక్తుల నుంచి సెల్ ఫోన్లు డిపాజిట్ చేయిస్తారు. నిత్యం భక్తుల గోవిందనామాలతో మారుమ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లలో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన ఈ వికృత చేష్టలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కుర్రాళ్ల చేష్టలపై టీటీడీ స్పందించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అని టీటీడీ అభిప్రాయపడింది. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.